సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలతో పాటు వాళ్ళ ఛానల్స్ ఏది పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళు ఇంకా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పార్టీకి అంతా వేరే రకంగా ఉంటుంది, ఈ గవర్నమెంట్ వచ్చింది ఏం చేయట్లేదు అని అంటున్నారు. నిజమేనంటారా? ఇప్పుడు వేరే రకంగా అంటే జనాలందరిని తీసుకెళ్ళి అప్పుల పాలు చేశారు ఇంతకుముందు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకని ఎన్డీఏ కూటమి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు, ఆయన ఆలోచనలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయనే ఆలోచనతో ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో మరి ఎన్ని లక్షల వేల కోట్లు అప్పులు చేశారో, వీళ్ళ సొంత నిధులు సొంత వాటికి ఎన్ని వాడుకున్నారో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. రోజుకు ఒక సినిమా వస్తూ ఉంది. వీళ్ళ సినిమాలు 1 కాదు 2 కాదు, ఎన్నో వందల సినిమాలు సూపర్ ఫ్లాప్ సినిమాలు ఇవే. అదేవిధంగా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక ధైర్యంగా ప్రజలందరూ ఉన్నారు. మరి ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి చేస్తారు, ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ప్రజలందరికీ కూడా. అదేవిధంగా కూడా జనం కూడా ఇప్పుడు వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడమా, చంద్రబాబు నాయుడు గారు చెప్పడమా, పవన్ కళ్యాణ్ గారు చెప్పడమా, నరేంద్ర మోడీ గారు చెప్పడమా కాదు, ప్రజలు కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. ఆయన అనుభవం మరి వీళ్ళకి శ్రీరామ రక్ష ప్రజలకని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ నాయకుడు అంటున్నాడు, నా మీద నమ్మకం ఉంది, ఇంకా చాలా నా మీద నమ్మకం పోలేదని మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తుంటారు? అసలు నమ్మకం ఉంటే వాళ్ళే గెలిచేవాళ్ళు కదండి. నమ్మకం లేదు కనుకే మరి ఎన్డీఏ కూటమి గెలిచింది. అసలు చూసారా ఎప్పుడూ లేని విధంగా మరి ఏ మెజార్టీలు 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇసుకుపోయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ మనం చూసాం ఎంత అవినీతి జరిగిందండి. ఎప్పుడన్నా ఉందా ఇంత అవినీతి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత అవినీతి ఎప్పుడూ లేదు. ఇది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి లేదు, అంత అవినీతి ఉంది. అదేవిధంగా కూడా ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి బాయ్ టాటా అని చెప్పి ఆయన పంపించి మరి వెల్కమ్ మరి ఎన్డీఏ కూటమికి చెప్పి, అదేవిధంగా కూడా ఎన్డీఏ కూటమి మీద నమ్మారు ప్రజలు. ఆ నమ్మకాన్ని నమ్ము చేయకుండా పరిపాలన సాగుతూ ఉంది. ఇప్పుడే కదా వచ్చింది, ఇక రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా కూడా మరి ఎంతోమంది కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. మరి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అమరావతి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇక మొదలు పెడతా ఉన్నారు పనులు. అదేవిధంగా పోలవరం పూర్తి చేస్తారు, ఖచ్చితంగా కూడా పోలవరం పూర్తి చేస్తారు, అమరావతిని అభివృద్ధి చేస్తారు. పెట్టుబడులు వరదల్లాగా వస్తూ ఉంటాయి ఇక చంద్రబాబు గారు వచ్చారు కనుక. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అది బాగా చూపిస్తున్నాడు తప్పితే ఏం జరగట్లేదు అనే మాట మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వచ్చాక 4 సంవత్సరాలు అవ్వలేదు కదండి, 4 నెలలు అవ్వాల. ఇప్పుడు అయ్యింది 2 నెలలు చిల్లరి. మరి ఎన్ని సెటిల్ చేసుకోవాలంటే కొన్ని మరి ఇంకా టైం పట్టిద్ది. మరి అదేవిధంగా కూడా ఇవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకటి ఎలక్షన్ కనుక ఇదేదో ఒక 20 సంవత్సరాల ఎలక్షన్ అయితే ఇప్పటికి వచ్చేసేవాళ్ళు. మరి ఆ ప్రకారంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ పరిపాలన విధానం చూసి ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఉన్నంత వరకు ఎన్డీఏ కూటమి పరిపాలన ఇంకా 15 ఏళ్ళు కొనసాగిద్దని అందులో ఏం డౌట్ లేదు. మరి ఎందుకంటే ఇవాళ ఒక నిజాయితీలో చూసుకోనివ్వండి, ఇక పరిపాలన విధానంలో చూసుకోండి, ఆయన అనుభవాలు చూసుకోనివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలు కోరుకున్నది. మరి ఆ మెజార్టీ కూడా అలాగ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వద్దని ఎందుకు చెప్పారంటే 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన చేసింది ఏంటంటే ఆయన బాగుపడ్డాడు తప్ప ప్రజలందరూ కూడా నష్టపోయారు. ఒక్కొక్క మనిషి మీద లక్షలో అప్పు తెచ్చాడు, మరి అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఇవాళ కోలుకోలేని స్థితిలో తీసుకొచ్చారు. మరి ఎందుకంటే ఇక్కడ నుంచి డౌన్ అవ్వకుండా మరి మెరుగుపడే విధంగా కూడా పరిపాలన ఉంటుంది. మరి ఎన్ని 13 లక్షల కోట్లు అంటే అప్పులు మాట్లాడే ఇంతకుముందు ఉందంతా 2014, 19, 14 కట్టుబాట్లతో బయటకు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో తీసుకొస్తే మరి వాళ్ళు వీళ్ళు చేసింది 5 సంవత్సరాల్లో కనీసం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూసుకుంటే ఏదైతే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోజువారీ ఖర్చుల వ్యవహారం, నెలవారీ ఖర్చుల వ్యవహారం చూస్తే ఏమన్నా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాళ్ళ నాయకులు అంటున్నారు, మన మచిలీపట్నం నాయకుడు అంటున్నాడు దేనికైనా సిద్ధం చర్చకైనా రెడీ అని చెప్పి అంటారు. నిజంగానే చర్చకు వస్తారంటారు? చర్చకు వస్తారా పోడారు అంటారు తప్ప మాటలు రారండి. వస్తే ఇవాళ మొత్తం బట్టబయలు అయితే వాళ్ళ బతుకులు. మరి ఎవరు వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు, దానికి ఏం సిబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు కూర్చుంటారు. మరి ఎందుకంటే ఇవాళ 1 ఉండదు సార్, ఎన్ని సార్ వాళ్ళ దొడ్లు ఖర్చు అంతా, వాళ్ళ ఇల్లు ఖర్చు అంతా ప్రజల సొమ్మునే దోచేసి వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా అసలు? అమ్మో, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూసుండం, ఇక చూడం కూడా. ఎందుకంటే వైసీపీ అనేది కనపడదు,
ఖచ్చితం, అందులో ఏం డౌటే లేదు. ఎందుకంటే ప్రజలు వద్దని చీకొట్టారు. ఇక ఎందుకంటే కూటమే ముద్దని ఆహ్వానించారు. మనందరం చూస్తూ ఉన్నాం. ఇది రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ప్రజలు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే చూసుకుంటే ఈ రోజు దేశం మొత్తం మీద ఎవరైతే సీఎంలు ఉన్నారో ఒక ప్లేస్ అనౌన్స్ చేసిందంటే మన రాష్ట్రానికి సంబంధించి 4వ ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో అద్భుతమైన నెంబర్ 1 స్థానంలో తీసుకొస్తారు. అభివృద్ధిలో కానివ్వండి, ఆర్థికంగా బలపడటంలో కానివ్వండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం సార్ ప్రజలకి. అట్లాగా అంటే మరి పెట్టుబడిదారులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. 40-47 అని ఒక విజన్లో ముందుకెళ్తూ ఉన్నారు. 2047లో మనం మంచి విధి విధానాలతో మనం ముందుకెళ్తాం. రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆలోచన అంతా ఒక్కటే, ప్రజలు బాగుండాలా, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలు బాగున్నా బాగోపోయినా నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గమనించారు, 5 ఏళ్లలో గమనించారు కనుక మరి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు మరి అందరూ కూడా మరి ఆలోచనతో మరి ఏకతాటిపై నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. ఇక ఏ పార్టీ కనపడదు, కూటమి తప్ప. అలాగే చూసుకుంటే వైసీపీ నాయకుల యొక్క మహిళల మీద దాష్టికాలు ఒకటి బయటకు వస్తా ఉంది. మరి సజ్జల గారి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన మెయిన్ ఒక హీరోయిన్ తీసుకొచ్చి విక్టిమ్ గా బాధ పెట్టారు. దాంట్లో భాగంగా పోలీసులు కూడా దాని కలిసి పనిచేశారనే మాట ఏర్పడుతుంది. పాత సిపి కానీ, ఎస్పీ కానీ, వీళ్ళందరూ డిఎస్పీ అడిషనల్ సిపి కానీ పార్టిసిపేట్ చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు ఉండే వాళ్ళకే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. రాజకీయ నాయకులు ఉండేది 5 సంవత్సరాలు. వ్యవస్థను నాశనం చేయకూడదని చెప్తున్నాడు. ఇవాళ వైసీపీ పార్టీ కార్యకర్తలా పనిచేశారు కొంతమంది. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, మరి రకరకాలుగా కూడా వైసీపీ కార్యకర్తలా పనిచేయడం కూడా దారుణం అది. మరి అదే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళకి కూడా వాళ్ళు చూస్తుంటే ఆయన చాలా బాధతో ఉన్నాడు. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు వస్తారు పోతారు, కానీ వీళ్ళు 35 సంవత్సరాలు ఉద్యోగస్తులు ప్రజల సొమ్ముతో వీళ్ళు మరి జీతాలు తీసుకుంటూ మరి వాళ్ళ పార్టీకి పనిచేయడం అంటే ఇప్పుడు నాయకత్వం మంచిగా చెడు అనేది ఒక ఆలోచన ఉండాలిగా. మనం చేసే వృత్తిలో ఇక్కడ చెప్పుకోవాలి కదా. మనం ప్రతిరోజు కూడా మనసుకు సమాధానం చెప్పుకోవాలా. మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నామా, ప్రజల సొమ్ము వృధా చేస్తున్నామా, ప్రజల సొమ్ము ఆదాయం చేస్తున్నాం అనేది ఒక ఆలోచన వీళ్ళకి లేకుండా పోవడం కూడా అది చాలా కూడా ఇవాళ అందరూ బాధాకరమైన విషయం. ఏంటంటే ఇవాళ మనకు హీరోయిన్ తీసుకొచ్చి మరి ఏ రకరకాలుగా మరి వాట్సాప్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత దారుణం అంటే వీళ్ళు ఈ రకంగా చేయడం అనేది వీళ్ళని తలుచుకోవడానికి కూడా వీళ్ళ గురించి మాట్లాడడానికి కూడా మరి ప్రజలు సిగ్గుపడే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ దౌర్భాగ్యం చూడండి ఎంత దారుణం. పోలీస్ యంత్రాంగం కొంతమంది అదే చెప్పారుగా వైసీపీ కార్యకర్తలా పనిచేశారు. అది చాలా దారుణం, తప్పు కూడా. మరి అది భగవంతుడు కూడా మెచ్చడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే అన్నా క్యాంటీన్లో పరిశుభ్రంగా లేవు, అన్నా క్యాంటీన్లో సరైన ఫుడ్ పెడతలేదు, చందానంగా ఉందని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడు వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మనండి, మేము వెళ్దాం, ఒకసారి అకస్మాత్తుకి వెళ్దాం. వాళ్ళు మేము కలిసి తిందాం, మీరు కూడా రండి. వీడియో సోదరులు కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. అందరూ బాగుందంటున్నారు, ఖాళీ ఉండట్లేదు, జనం ఎగబడి తింటున్నారు. ఎగబడి అయ్యా అన్నా క్యాంటీన్లో భోజనం చాలా బాగుంటుందని చెప్తున్నారు, ప్రజలందరూ చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, వాళ్ళు కూడా రమ్మనండి మాతో. ఎట్లాగ ఆనందంతో తింటున్నారు, కళ్ళంట ఆనందం, సంతోషం. 5 రూపాయలకు భోజనం అంటే మాట్లాడండి. ఇవాళ 5 రూపాయలకు భోజనం అంటే మరి అద్భుతంగా ఉంది భోజనం. నేను చేశాను, మరి నేను చేశాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. చాలా బాగుంది. టిఫిన్ చేశాను, భోజనం చేశాను, చాలా బాగుంది. వాళ్ళు ఏయో నరం లేని నెలకి ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. వాళ్ళు చేసిందే కరెక్టు, చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి చేసిన తప్పు అనే విధంగా మాట్లాడతాం. అది తప్పది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడకూడదు. చూడండి, రండి, భోంచేయండి, భోంచేసి ఉన్నది చెప్పండి. ఎప్పుడు కూడా మనిషి రాజకీయాల్లో కూడా ఎట్లా ఉండాలంటే కొడుకు తప్పు చేసినా సరే మనం ఖండించాలా, శత్రువు మంచి చేసినప్పుడు అభినందించాలా. ఇది రాజకీయాల్లో ఉన్న నీతి. ఆ నీతి మర్చిపోయారు వైసీపీ వాళ్ళు. కానీ ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు తన కన్నకొడుకు కోసం అన్ని విషయాల్లో ఆయనకి వత్తాసు పలుకుతున్నాడు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాడని చెప్పారు. అసలు ఆ మాట అది ఎవరు అనుకోవట్లేదు, ఈ వైసీపీ వాళ్ళు అనుకుంటారు తప్ప. మరి ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం
ప్రతి సెకండ్ కూడా రాష్ట్రం బాగుండాలా, నన్ను నమ్మి ఓట్లు వేశారు, ఎన్డీఏ కూటమిని నమ్మి ఓట్లు వేశారు, వారి మరి ఆరోగ్యం పట్ల కానివ్వండి, వారి ఆనందం పట్ల కానివ్వండి, అదేవిధంగా కూడా వాళ్ళు సంపద సృష్టించే విధంగా కూడా మరి ఈ పరిపాలన ఉంటుంది అనే విధంగా చేస్తున్నారు తప్ప కొడుకు కోసమో ఇంట్లో కుటుంబం కోసమో చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మహాశక్తి. మరి ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో అమరావతి, పోలవరం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి జయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ దేశాలు సైతం కూడా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఒక అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రజలందరికీ ఒక మనోధైర్యంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.